హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధిలో మెడికల్ షాప్స్ పై డీసీఏ అధికారులు దాడులు చేశారు. గాజుల రామారంలోని దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో బ్రాండెడ్ ముసుగులో నకిలీ మందులు అమ్ముతున్నట్టు గుర్తించిన అధికారులు లెవిపిల్ 500 టాబ్లెట్లని సీజ్ చేశారు. మెడికల్ షాప్ యజమాని మల్లికార్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ లేబర్ స్టిక్కర్స్ తో నకిలీ టాబ్లెట్లు సేమ్ ఉండడంతో ప్రజలు మోసపోతున్నట్టు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సిద్ధు. కుత్బుల్లాపూర్లోని మెడికల్ షాప్స్ పై డీసీఏ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సంబంధించిన అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గాజుల రామారంలోని దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందుల దందా జరుగుతుందని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆ షాప్ పై ఈ రోజు దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో నకిలీ లివిపిల్ 500 mg టాబ్లెట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాన్ని సీజ్ కూడా డీసీఏ అధికారులు అయితే చేశారు. అయితే బ్రాండెడ్ లేబుల్స్ తో నకిలీ లివిపిల్ 500 mg మార్చి వ్యాధి నివారణ టాబ్లెట్లు అమ్ముతున్నట్లు కూడా దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నివాసులపై కేసు కూడా నమోదైంది. అయితే క్యూఆర్ కోడ్ ప్యాకింగ్ థియేటర్లోనే ఉండడంతో కూడా ఈ భాగోతం మొత్తం కూడా బయటపడిందని చెప్పొచ్చు. అయితే బ్రాండెడ్ టాబ్లెట్ స్టిక్కర్స్ తో నకిలీ టాబ్లెట్ సేమ్ ఉండడంతో కూడా జనాలు కూడా మోసపోతున్నట్లయితే ఇక అధికారులు అయితే గుర్తించారు. మెడికల్ షాప్ యజమాని మల్లికార్జున్ పై ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు. డీసీ అధికారులు కూడా ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇవ్వడంతో కూడా అతను ప్రస్తుతం అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఈ లివిపిల్ 500 mgకి సంబంధించిన టాబ్లెట్లు అంటే ఒరిజినల్ కంపెనీకి సంబంధించి లోగోలు అలాగే స్టిక్కర్స్ తీసుకొని ఈ నకిలీ దందా నిర్వహిస్తున్నట్లు కూడా ఇటు డీసీఏ అధికారులకు పక్కా సమాచారం రావడంతో కూడా ఇటు డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సంబంధించిన అధికారులు ఈ రోజు ఈ మల్లికార్జున్ సంబంధించిన షాప్ పై దాడులు నిర్వహించారు. అయితే గాజుల రామారంలోని ఇటు జనాలు అంటే మెడికల్ షాప్ కు సంబంధించి ఆరోగ్య రీత్యా జనాలు ఈ టాబ్లెట్స్ కొనుగోలు చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం గుర్తించారు. వాటి తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా నకిలీ టాబ్లెట్స్ అని గుర్తించారు. వెంటనే డీసీ అధికారులు అక్కడ పూర్తిగా రైడ్ చేసి ఈ టాబ్లెట్స్ మొత్తం సీజ్ చేశారు. అలాగే మల్లికార్జున్ పై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.